అడ్వకేట్ నల్లి రాజేష్ మాట్లాడుతున్నాను. ఈ రోజు ఇక్కడ శేషల గ్రామంలో ఏదైతుందో స్థల వివాదం, కొన్ని సంవత్సరాలుగా ఈ వివాదం ఎలాగా ఉంది. ఈ స్థల వివాదంలో అధికారులు ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని నేను చెప్తున్నాను ఈ రోజు. ఎందుకంటే ఒక 2 సామాజిక మధ్య జరిగిన ఈ ఘర్షణని సాల్వ్ చేయాలని ఈ ప్రభుత్వం ఈ అధికారుల మీద ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పని నేను డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఎట్టుబడులు కూడా రేపు పొద్దున ఇక్కడ రిలే పెడతాం, ఎట్టుబడులు చేపడతాం. దయచేసి మీకు అందరూ హెచ్చరిస్తాం. మరో గరకబారు కాకుండా మీరు చూసుకోవాలని చెప్పిన అధికారులని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో మాల జాతి అన్నది అరగదొక్కుదామని చూస్తే కనుక మాలల కేసులు గీటుకు భయపడే రక్తం కాదు మాది. కేసులు కానీ భయపడే రక్తం కాదు మాది. మమ్మల్ని అణగదొక్కాలని చూస్తే కనుక బంతిని ఎట్టి వంటి కింద తొక్కాలని చూస్తే ఆ బంతి అంత పైకి లేస్తుందో అంత పైకి మీకు లేస్తాం. మళ్ళీ మేము కూర్చుంటాం, మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు సాయంత్రం లోపల ఈ భూ వివాద వేదన చాలా చేయకపోతే ఈ ఏదైతే శేషల గ్రామంలో జరిగిందో దానికి పూర్తి బాధ్యత మీ అధికారులు ప్రభుత్వం వహించాలని చెప్పని మేము చెప్తున్నాం. రేపు పొద్దున ఇక్కడ మాలలకి ఏ జరిగినా కానీ ఇక్కడ ఏదైతే మా దళిత సోదరులు ఉన్నారో ఎవరికి ప్రతి ఒక్కరికి ఏ హాని జరిగినా దాన్ని పూర్తి బాధ్యత పోలీసులు అని చెప్పని మేము ఈరోజు ఈ వీడియో సమావేశం ద్వారా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి చెప్తున్నాం కైక్లూరు ఘటనలో ఈ రోజు జరిగింది. అంటే కైక్లూరులో చేశారని చెప్పని ఇక్కడ కూడా చేసేవాళ్ళు కూడా చేద్దాం అనుకుంటారా? చాలా దుర్మార్గమైన చర్య ఇది రాయలసీమ అనుకుంటున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇది మన గోదావరి జిల్లాలో అనుకుంటారా? నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ మడితే అక్కడ దళితుల మీద దాడులు చేస్తున్నారు. ఏంటి దాడులు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం లోపల సాల్వ్ చేయకపోతే చాలా తీవ్రంగా ఉంటుందని చెప్తున్నాం. ఎట్టుబతులు త్వరగా స్పందించి రేపు ఎట్టుబతులు స్థల వివాదం ఏదో ఉందో ఇరు వర్గాలను కూర్చోబట్టి సాల్వ్ చేయకపోతే కనుక ఎవరైతే మా దళిత సోదరులను కొట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే కనుక ఊరుకునే ప్రసక్తే లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ జై భీమ్తో మీ నల్లి రాజేష్.